చంచలమ్మ అయితే శివాలయం దగ్గరికి వచ్చి శివుడికి ప్రార్థిస్తూ ఉంటుంది. నా కోడలికి నువ్వే ఎలా అయినా ప్రాణదానం చేయాలి. తన ఒంట్లోకి ఎక్కిన విషయాన్ని ఎలా అయినా నువ్వే తీయాలి. నా కోడల్ని నాకు దక్కించేలా నువ్వే చేయాలి అని చెప్పేసి చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా శివుడికి మొక్కుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక సింధూరని ఎలా అయినా నువ్వే బ్రతికించాలి అని అయితే విన్నవించుకుంటూ ఉంటుంది దేవుడితో. ఇక హాస్పిటల్‌లో చంటి అయితే, "అమ్మాయి గారు మీరు నా నుండి ఎప్పటికి దూరం కాలేరు. మిమ్మల్ని నా నుండి ఆ దేవుడు కూడా దూరం చేయలేడు అమ్మాయి గారు" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. "ఆ దేవుడిని ఎదిరించైనా మిమ్మల్ని నేను దక్కించుకుంటాను" అని చంటి అంటూ ఉంటాడు. మీకోసం నాకు ఇష్టం లేకపోయినా అమ్మగారితో అలా మాట్లాడాల్సి వచ్చింది. అలా మాట్లాడి అమ్మగారిని బయటికి పంపించాల్సి వచ్చింది అనైతే అంటూ ఉంటాడు చంటి. అలా చంటి అంటూ సింధూరాన్ని అయితే చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక విజయమ్మ అయితే తన చేతిలో పాయిజన్ బాటిల్ పట్టుకొని ఇలా చూస్తూ ఉంటుంది. ఏటిది ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆదినారాయణ. ఇదే అసలైన అస్త్రం. ఈ అస్త్రంతో మనం చంచలమ్మ కోడల్ని చావలేక బతకలేక ప్రాణాలతో ఉంచలేక చంచలమ్మ ముందు ప్రాణాలతో కొట్టుకుంటుంటే చంచలమ్మ అలా చూస్తూ చంచలమ్మ ప్రాణాలు పీకేసినట్లుగా అవుతుంది. తన గుండెలో నుంచి బాధ అలా బయటకు వస్తుంటే చూసి ఆనందించాలని ఉంది. అదే ఈ అస్త్రం అని చెప్పేసి విజయమ్మ అయితే అంటూ ఉంటుంది. అది చూసి ఆదినారాయణ అయితే అదే ఇదా అని అంటే, అవును, దీని ద్వారానే సింధూర చంచలమ్మకి దూరం కానుంది. దూరం కాలేక బతకలేక చావలేక కొట్టుమిట్టాడుతుంది అని చెప్పేసి అయితే విజయమ్మ అంటూ ఉంటుంది. ఇక సింధూర కోసం చంచలమ్మ ప్రార్థిస్తూ ఉంటుంది శివుణ్ణి.